కర్నూలులో ఓ 2 ఏళ్ల చిన్నారి ఒళ్లంతా రంగు పూసుకుని ఆడుకుంటున్నారు. ఈ వీడియోను తీసి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సంతోష్ కుమార్ అనే ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ మంత్రి లోకేష్ స్పందించాలన్నారు. వెంటనే మంత్రి లోకేష్ తక్షణమే ఆ బాలుని రక్షిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ఇది హృదయ విచార సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమానురాగాలు, సమాజంలో గౌరవం పొందడానికి అర్హుడని అభిప్రాయపడ్డారు. ఆ చిన్నారికి అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. బాలుడి రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని శ్రీ శిశు సంక్షేమ జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులకు సూచనలు చేశారు. ఆ వీడియోలో ఉన్న చిన్నారిది కర్ణాటకని స్థానిక యాచకుల ద్వారా అధికారులు సమాచారం సేకరించారు. 10 రోజుల క్రితమే ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారన్నారు. కర్నూలులోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో చిన్నారులతో ముఠా భిక్షాటన చేయిస్తోందని అధికారులు తెలుసుకున్నారు. వారికి సరైన తిండి అందడం లేదని, గంజాయి, వైట్నర్ మత్తుకు బానిసలవుతున్నారని సమాచారం. అటువంటి వారిని బాలల సదన్కు తరలించాలని నెటిజన్లు కోరుతున్నారు.